పరిస్థితిని దయచేసి తీసుకొని రావద్దని, అదే పరిస్థితిగానే వస్తే ఉత్తరాంధ్ర ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ ఉద్యమం బాట పడతారు. మీ సంగతులు తెలుస్తారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి అలాగనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు నిన్నో మొన్న ఎప్పుడు తెలంగాణలో మాట్లాడుతూ తెలంగాణ విడిపోవడానికి కారణం వైఎస్ఆర్ గారు. జలయజ్ఞం గురించి మాట్లాడిస్తున్నాడు. అసలు నాకు అర్థం కాని విషయం, వేరే రాష్ట్రంలో నీ పార్టీ ఉందని నువ్వు నమ్మితే, నిజంగా నువ్వు నాయకుడివని నువ్వు నమ్మితే ఆ రాష్ట్రం గురించి నువ్వేదైనా మాట్లాడుకో. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన గురించి నువ్వేదైనా మాట్లాడుకో. ఆ రాష్ట్రంలో నాయకుల గురించి నువ్వేదైనా మాట్లాడుకో. అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దిగజార్చే విధంగా నువ్వు మాట్లాడడం నిజంగా అసలు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం వీళ్ళంతా కూడా. మన రాష్ట్ర ప్రతిష్ట దిగజార్చే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే అక్కడ మీరు అసలు నాయకులైనా? ప్యాకేజీ కోసం ఎంతకన్నా మీరు దిగజారుతారా మీరు? అసలు మీకున్నటువంటి ఒక ఐడియాలజీ ఏంటి నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ ఉన్న ఐడియాలజీ ఏంటి అసలు? ఆయన అసలు కాన్సెప్ట్ ఏంటి నాకు అసలు అర్థమే కాదు. తెలంగాణలో బీజేపీతో అలయన్సా, ఇక్కడేమో నువ్వు తెలుగుదేశం పార్టీతో అలయన్సా? ఏంటిది? తెలంగాణలో టీడీపీ వాళ్ళేమో కాంగ్రెస్తో అలయన్సా, ఇక్కడేమో మళ్ళీ తెలుగుదేశం వాళ్ళేమో బీజేపీతో అలయన్స్ పెట్టుకోవడం ప్రయత్నం చేస్తారా? అసలు ఎక్కడన్నా అసలు దేశంలో ఎక్కడ ఇలా జరుగుతుందా? కేవలం చంద్రబాబుకు ఉన్నటువంటి దిగజారుడు విలువ వల్ల ఈ సమస్యలు తప్ప మరొకటి కాదు. రాష్ట్ర ప్రజలను గమనించమని కోరుతా ఉన్నాను. తెలంగాణలో ఏమో బీజేపీతో పవన్ కళ్యాణ్ కలిసి వెళ్ళినాడు. వాళ్ళకి అక్కడ ప్రధాన ప్రత్యర్థి ఏమో కాంగ్రెస్. అక్కడ కాంగ్రెస్కి ఏమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓపెన్ గా సపోర్ట్ చేసి ప్రచారాలు తిరుగుతుంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏమో పవన్ కళ్యాణ్ ఏమో తెలుగుదేశంతో అలయన్స్, ఓ పక్క బీజేపీతో అలయన్స్, మళ్ళీ చంద్రబాబు బీజేపీతో అలయన్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలు ఏంటిది? ఒక సంసారం అంటే దానికి కొన్ని విలువలు అవి ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఎలా ఉన్నాడో నిజ జీవితంలో కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నాడు. అంటే అది మనస్తత్వం, అది దట్స్ ది యాటిట్యూడ్. ఆల్వేస్ యాటిట్యూడ్ మ్యాటర్స్. విలువలు లేని తనం మనకు ఒక్కసారి వంట పట్టిందంటే అన్నిట్లో కూడా అదే చూపిస్తాం మనం. నిజ జీవితంలో నువ్వు వెలగ విలువలు కోల్పోయి ఇది చేసినావు, రాజకీయాల్లో కూడా అలాగనే చేస్తావు. ప్రజలు దీన్ని గమనించాలని కోరుతా ఉన్నారు. ప్రజలందరూ దీన్ని గట్టిగా నినందించాలని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. ఎనీ క్వశ్చన్? మిలీనియం టవర్స్ ని కబ్జా చేస్తున్నారు. మిలీనియం టవర్స్ లో వందలాది కంపెనీలు రావాల్సి ఉంది. వేలాది ఉత్తరాంధ్ర ఉద్యోగులను అయితే బయటికి తరిమేస్తున్నారు. కంపెనీలు కూడా ఇతర రాష్ట్రాలకు తరిమేస్తున్న పరిస్థితి ఉంది అంటూ నారా లోకేష్ కాసేపు క్రితం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఏమంటారు? ఆడు పనికిమాలినోడు. ఆడికేమో అవగాహన ఉందా? అసలు ఆడికేమో అవగాహన ఉందా? అక్కడ ఎన్ని కంపెనీలు ఉన్నాయి, అక్కడ ఎంత స్పేస్ ఉంది, ఏమి అవగాహన ఏం ఉండక్కర్లే. అది ప్రభుత్వ కార్యాలయం, ప్రభుత్వ భవనం, ప్రభుత్వ అవసరాలకి వాడుకోవడానికి ఓ జీవో ఇచ్చారు.